కేసీఆర్ గారు సీఎం గారు, డైరెక్ట్ కేటీఆర్ సీఎం, డైరెక్ట్ ప్రమాణ స్వీకారమే కేటీఆర్ గారు చేస్తారు 2023లో. నేను చెప్పేది ఒకవేళ టీఆర్ఎస్ గెలిస్తే నేను మాట్లాడేది. ఇన్ కేసు కాంగ్రెస్ పార్టీ గెలిచింది అనుకో, అప్పుడు చూద్దాం ఎవరు లీడర్. కోమటిరెడ్డి వెంకటరెడ్డి వస్తాడా, రాజగోపాల్ రెడ్డి వస్తాడా, లేకుంటే రేవంత్ రెడ్డి అవుతాడా, లేకుంటే ఇంకెవరు అవుతారు. బీజేపీ ఉంది, బీజేపీ నుండి బండి సంజయ్ అవుతాడా, కిషన్ రెడ్డి అవుతాడా, డీకే అరుణ అవుతారా. బట్ ఈవెన్ నేను ఈ వీడియోలు ట్రోలింగ్ చూసిన తర్వాత నేనే నమ్మాను. ఇప్పుడు 2023 డిసెంబర్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత నన్ను ట్రోల్ చేయడానికి ప్రధానమైన వీడియో ఇది. దీంట్లో వాళ్ళకి కావాల్సిన కంటెంట్ తీసుకొని కేటీఆర్ డైరెక్ట్ సీఎం అనే కంటెంట్ తీసుకొని నన్ను ట్రోల్ చేశారు. నేను వాస్తవంగా ఏం చెప్పినా అంటే, ఒక్కవేళ టీఆర్ఎస్ గెలిస్తే ఎవరు వస్తారు అని నన్ను యాంకర్ అడిగింది. నేను యాక్చువల్గా టీఆర్ఎస్ గెలిచే అవకాశం లేదు, కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పిన. కానీ ఆమెం అడిగింది అంటే, ఒకవేళ గెలిస్తే కేటీఆర్ సీఎం అవుతాడు, బీజేపీలో గెలిస్తే ఎవరు సీఎం అవుతారు, కాంగ్రెస్లో గెలిస్తే ఇట్లా విశ్లేషించుకుంటూ వచ్చిన. సో ఈ వీడియో వల్ల నేను ఇంకొకటి వీడియో జరిగింది. నేను యాక్చువల్గా ఆస్ట్రేలియాలో క్రికెట్ మ్యాచ్ చూసినప్పుడు, T20 పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ చూసినప్పుడు, ఆ రోజు 6 బాళ్ళు 28 రన్లు కొట్టాలి పాకిస్తాన్ మీద ఇండియా. మీరు నమ్మరు, ఆ రోజు స్టేడియం కెపాసిటీ 96,000 మంది ఎంసీజీలో, మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో. నేను నా పక్క క్యాబిన్లో జైషా గారు చూస్తున్నారు, నేను తెలుగు వాళ్ళతో 100 మందితో కూర్చొని నేను చూస్తున్నా. సో ప్రతి ఒక్కళ్ళు వస్తున్నారు, నమస్తే పెడుతున్నారు, ఎవరు గెలుస్తారని అడుగుతున్నారు, ఇండియా గెలుస్తుందని చెప్తున్నాను. నేను విచిత్రమైన విషయం ఏంది, 6 బాళ్ళు 28 రన్లు అప్పుడు కూడా నేను ఇండియానే గెలుస్తానని చెప్పిన. -3 డిగ్రీల నాకు కోట్ లేదు, ఏం లేదు, నేను ఇదే లుంగి ఇదే అంగి మీద ఉన్నా, 4 పెగ్గులు తాగినా చెమటలు కారుతున్నాయి. అంత టెన్షన్లో. అంటే అది విఐపీ లాంజ్ నేను కూర్చున్నది. సో అక్కడ మందు కూడా ఉంటుంది. తాగినా నాకు అప్పటికి కూడా జనాలు అడుగుతున్నారు, వేణుగారు స్వామి గారు ఇప్పుడు కూడా ఇండియా గెలుస్తారా బాబు అంటే, చాలామంది నీకు పిచ్చిలేసింది అన్నారు నా దగ్గరకు వచ్చి. కానీ ఆ రోజు 6 బాళ్ళతోని 28 రన్లు కొట్టి ఇండియా గెలిచింది. ఆ రోజు డిసైడ్ చేసుకున్న జీవితంలో క్రికెట్ మ్యాచ్ స్టేడియంలో చూడాలి. ఎందుకంటే ప్రతి ఒక్కడు మ్యాచ్ చూసుడు కంటే ఈ లొల్లు ఎక్కువైపోయింది, ఎవరు గెలుస్తారు అని. రైట్, ఇదొకటి పక్కన పెడితే, ఈ వీడియో దీన్ని బేస్ చేసుకొని నేనట ఇండియా వన్డే కప్లో ఇండియా గెలుస్తుంది ఫైనల్లో అని నేను చెప్పినా అని చెప్పి దీన్ని కూడా నేను ట్రోల్ చేసాను నన్ను. అందుకని నేను ఏం ఆలోచించిన అంటే, నేను ఏది మాట్లాడినా నన్ను ట్రోల్ చేయడానికి వీళ్ళకి ఏదో అవకాశం దొరుకుతుంది, నా ఫాలోవర్స్ బాధపడుతున్నారు కాబట్టి ఇలాంటి కాంట్రవర్సీ సబ్జెక్టులు నేను కొన్ని రోజులు కంప్లీట్ చేయండి. అందుకని నేను ఈ బెట్టింగ్లు పెడుతున్నారు నా ప్రిడిక్షన్స్ మీద నన్ను బేస్ చేసుకొని, ప్లస్ ఇలాంటి వీడియోలు పెడుతున్నారు, అందుకని ఎక్కడో లింక్ పెడుతున్నారు అనే ఉద్దేశంతో కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చిన. ట్రోలర్స్ బాగా పెరిగి నన్ను గెలికితే నా ఇగోను అట్టి చేస్తే మళ్ళీ దుకాణం ఓపెన్ చేస్తారు సోషల్ మీడియాలో. ఈసారి అట్టిట్లుండదు, తెలుగులో మాత్రం చెప్పను, ఇంగ్లీష్ హిందీ. అంటే తెలుగు రాష్ట్రాలలో ఉన్న వ్యాక్యూమ్ కవర్ చేసిండు వేణుస్వామి. ఇక్కడ లేదు, ఇక్కడ నేను నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ఏం లేదు. ఇప్పుడు నేను ఇండియా మీద, సో నేషనల్ వైడ్గా నార్త్ ఇండియాకు టార్గెట్ చేద్దాం అనుకుంటున్నా. అందుకని హిందీలో ఇంగ్లీష్లో నా జాతకాలు ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు చెప్పండి స్వామి. చాలామంది ట్రోల్స్కి గురైన తర్వాత మీకున్న జ్ఞాన సంపద, మీకున్న ఇమేజ్, ఇవన్నీ ట్రోల్లో మీ ఇమేజ్ డ్యామేజ్ అవుతూ ఉంది ఒక పక్క. రెండోది, వ్యక్తిగతంగా వేణుస్వామికి ఒక పెద్ద క్లీన్ ఇమేజ్ ఉన్న ఫాలోవర్స్ ఉన్నారు. ఉదాహరణకి మిమ్మల్ని ఫాలో అయ్యే, మీ గురించి జాతకాలు చెప్పించుకొని స్వామి గారు మా కష్టాలని తీరుస్తారని నమ్ముకున్న వాళ్ళందరికీ ఆ జాతకం కొన్ని ప్రిడిక్షన్స్ వల్ల, ట్రోల్స్ వల్ల వీళ్ళు మీకు దూరం అయ్యే అవకాశం ఉంది ఒకటి. రెండోది, దూరం అయితే అయ్యారు కానీ ఇప్పుడు కొన్ని రెమెడీస్ ఖచ్చితంగా ఉంటుంది. జాతకాలను నమ్మని వాడు కొంతమంది ఉంటాడు, అసలు దేవుడే లేనని చెప్పే దరిద్రులు కూడా చాలామంది ఉంటారు ఈ రోజుల్లో. బట్ ఈ క్లీన్ ఇమేజ్గా ఉన్న వేణుస్వామిని స్పష్టంగా తెలుసుకోవడానికి ఆస్కారం ఏ రకంగా ఉంటుంది? చాలామంది కూడా ఒక క్లీన్ ఇమేజ్ కోసమే పోరాడుతూ ఉంటారు. ఇప్పుడు నరేంద్ర మోడీ ఉన్నారు, ఆయన మీద హిందుత్వవాదాన్ని బాగా రుద్దుతూ ఉంటాడు. బట్ ఆయన హిందుత్వవాదినే కాదు, ముస్లిమ్స్ కోసం చేసిన అనేక వాళ్ళు ఉన్నా కూడా ఆయనకు అదే వాదాన్ని చుట్టుముట్టుతున్నాయి. రెండోది, వేణుస్వామి చాలా స్పష్టంగా ప్రిడిక్షన్ 99% కరెక్ట్గా ఇచ్చినా కూడా ఒక 1% ట్రోల్లో మీ ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అవుతా ఉంది. సో ఒక స్పెసిఫైక్ మంచి బిజినెస్ మ్యాన్లు ఉంటారు, వాళ్ళ లైఫ్లో ఎదగాలని అనేక రకాలుగా కోరుకుంటారు. మీ దగ్గరకు వస్తే మా జీవితాలు బాధపడతాయి, బాగుంటాము అని చెప్పి అనేక రకాలుగా మిమ్మల్ని సందర్శించాలి అని అనుకుంటారు. ఇంత కన్ఫ్యూజన్ పెద్ద ఛాలెంజ్ మీకు ఏ రకంగా? కదా నాకేం లేదు, నాకు ఛాలెంజ్ నాకు కాదు, నా దగ్గరకు వచ్చేవాడికి అసలు నాకు ఛాలెంజే లేదు. నేను ఫుల్ ఫిక్స్, నాకు క్లారిటీ ఉంది. ఇప్పుడు ఐపీఎల్ క్రికెట్ టీంలో హార్దిక్ పాండ్యాను బూ 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 అని విపరీతంగా ట్రోల్ చేసిర్రు. ఇవాళ సిగ్గు శరం వదిలిపెట్టి ప్లకార్డులు పట్టుకొని ఐఎమ్ సారీ, వీఆర్ సారీ అని ఎయిర్పోర్ట్లో పడ్డారు, బాంబే ఎయిర్పోర్ట్లో. అంటే
సక్సెస్ రేట్ చూస్తారు తప్ప, తెలివిగల్లోడు అయితే సక్సెస్ రేట్ చూస్తాడు తప్ప, ఒక్క ప్రిడిక్షన్ ఫెయిల్ కాగానే వేణుస్వామికి జాతకం రాదేమో, విశ్లేషణ రాదేమో అనుకుంటే వాడిని గోపి అంట, నేను గోడ మీద పిల్లి అంట. సో వాంతో నాకు పని ఏముంది? అలాంటి వాళ్ళు నాకు వద్దు. ఇప్పుడు నేను డైరెక్ట్గా చెప్తున్నా, నా దగ్గరికి రావాలనుకుంటే నా సక్సెస్ రేటు, నా వీడియోలు చెక్ చేసుకొని నా మీద నమ్మకం ఉంటేనే నా దగ్గరికి రండి, లేకపోతే నా దగ్గరికి రావద్దు. మీరు ట్రోలింగే నమ్మండి, హ్యాపీగా నమ్ముకోండి, ఎంజాయ్ చేయండి. నేను వెరీ క్లియర్గా చెప్తున్నా, నా ఇప్పుడు అపోలో హాస్పిటల్ లాంటి హాస్పిటల్ ఉంది, ఒక డెడ్ బాడీ, ఒక సెలబ్రిటీ చచ్చిపోయిండు అని హాస్పిటల్కు తాళం వేయలే కదా, మళ్ళీ నెక్స్ట్ డే నుండి అదే రోజు నుండి హాస్పిటల్ అడ్మిట్ అవుతున్నారు కదా. నేను అంతే, నా ప్రిడిక్షన్ ఒకటి ఫెయిల్ అయినంత మాత్రాన వేణుస్వామి పడిపోయిండో, వేణుస్వామి క్రెడిబిలిటీ దెబ్బతిన్నదో అనుకునే వాళ్ళతోని నాకు ఉద్యోగాలు ఉల్లి పంచాయతీ వద్దు నాకు. ఎందుకంటే నేను ఉదాహరణ ప్రతిరోజు నేను 20 మందికి అపాయింట్మెంట్ ఇచ్చిన అనుకోండి, నేను ప్రతి మనిషికి ఒక 15 నిమిషాలు 10 నిమిషాలు నేను టైం ఇవ్వగలుగుతా. అదే నా దగ్గరికి 10 మంది వచ్చిరనుకోండి, నేను ఇంకో అరగంట వాళ్ళకి పెంచుకుంటా. అంటే నేను నా సర్వీస్ను ఇంకా మంచిగా చేసుకోగలుగుతా. మీరే వచ్చారు నా దగ్గరికి జాతకానికి, బయట 15 మంది వెయిట్ చేస్తున్నారు, మీరు లోపల కూర్చొని 5 నిమిషాలు అయిపోయిన తర్వాత జనరల్గా విచక్షణ మీకు ఏముంటుంది అంటే, బయట 15 మంది వెయిట్ చేస్తున్నారు కదా, వస్తే స్వామి గారని వెళ్ళిపోతారు. అదే బయట తక్కువ అనుకోండి జనాలు, ఇంకో 10 నిమిషాలు నా దగ్గర ఎక్కువ స్పెండ్ చేస్తారు, నేను కూడా మీకు ఎక్కువ డిస్కషన్ చేసే అవకాశం ఉంటుంది. సో నేను కోరుకునేది ఇది, నేను నా క్లయింట్లతో ఎక్కువసేపు టైం స్పెండ్ చేయాలని కోరుకుంటున్నా. సో ఇలాంటి గోపీలందరూ వెళ్ళిపోయారు అనుకోండి, వేణుస్వామి సబ్జెక్టు లేదు, వేణుస్వామి దుకాణం బంద్ అయింది అనుకుంటూ వాళ్ళందరూ వెళ్ళిపోతే నేను హ్యాపీగా నా జాతకాన్ని ఫ్రీగా చెప్పుకుంటా, అంటే ఎక్కువసేపు నేను కేటాయించుకుంటా. ఇది నాకు ప్లస్ పాయింట్, ఇది నాకు మైనస్ కాదు. ఇది ఇది ఎవరికి మైనస్ అంటే, ఈ ప్రిడిక్షన్ ఫెయిల్ అయ్యింది అని నా దగ్గరికి రానటువంటి వాళ్లకు మైనస్ ఇది. ఇది చెరువు మీద అలిగి కడుక్కోకపోతే పురుగులు పడతాయి. నాకు వచ్చిన నష్టమేం లేదు, చెరువుకు వచ్చిన నష్టమేం లేదు. నా దగ్గరికి రాకపోవడం వల్ల మీరు నష్టపోతారు. ఇప్పుడు ఒక అమ్మాయి గురించి ఉదాహరణ, ఒక అమ్మాయి నా దగ్గరకు వచ్చింది, ఒక అమ్మాయి వెబ్ సిరీస్లు చేస్తుంది, ఒక 2 సినిమాలు ఒక సినిమాలో చేసింది. నా దగ్గరికి వస్తే నేను ఇంకా అమ్మాయికి ఖర్చు పెట్టి, నా సొంత డబ్బులు ఖర్చు పెట్టి నేను పెద్ద పూజ చేస్తా. సపోజ్ ఆ అమ్మాయికి నచ్చకుండా నా దగ్గరికి రాలేదనుకోండి, నాకేం నష్టమా? ఏం లేదు. ఆ అమ్మాయి ఖర్చు పెట్టే డబ్బులు నాకు మిగులుతాయి. అమ్మాయికి నేను కామాఖ్య తీసుకుపోవాలి, ఫ్లైట్ టికెట్లు వేయాలి, నా గ్రూప్ని తీసుకుపోవాలి, ఇక్కడ పూజ చేయాలి, నా ఇంకో దగ్గర పూజ చేయాలి. ఈ 3 పూజలు చేయడానికి నాకు 5 లక్షలు 6 లక్షలు బొక్క, అవి మిగిలినట్టే కదా నాకు. అదే అమ్మాయి నా దగ్గరకు వచ్చింది అనుకోండి, నెక్స్ట్ లెవెల్ వెళ్ళడానికి పూజ చేస్తాను. సో నాకు వచ్చిన నష్టం ఏం లేదు. అమ్మాయి నా దగ్గరికి రాకపోతే అమ్మాయి నష్టపోతుంది, అంతే తప్ప నేను నష్టపోయేదే ఉండదు. ఫైనాన్షియల్గా అంటారా, జ్యోతిష్యం నాకు ఆ సబ్జెక్టే కాదు. ఫైనాన్షియల్గా నేను సంపాదించుకోవడానికి మొదటి నుండి చెప్తున్నా, అవసరం అనుకుంటే మటన్ షాప్ పెట్టుకుంటా, అవసరం అనుకుంటే రియల్ ఎస్టేట్ చేసుకుంటా, అవసరం అనుకుంటే ఇంకోటి చేసుకుంటా. సో వేణుస్వామి డబ్బుల కోసం భయపడే సవాలే లేదు. వేణుస్వామి ఎప్పుడు ఎవరికి డబ్బుల విషయంలో వేణుస్వామి బతుకుతాడు. వేణుస్వామికి అతిపెద్ద ప్లస్ పాయింట్, వేణుస్వామి వైఫ్ ఉన్నది. వేణుస్వామి భార్య హ్యాపీగా ప్రోగ్రాములు చేసుకుంటుంది. ఒకవేళ నేను నా దుకాణం బంద్ చేసుకుంటే నన్ను పోషించడానికి నా భార్య ఉన్నది 4 రోజులు. నేను ఒక కాజు మీద కొట్లాడుతున్నా, ఒక శాస్త్రాన్ని బయటికి తీసుకురావాలని కొట్లాడుతున్నా, దాన్ని ఎలివేట్ చేయాలని కొట్లాడుతున్నా. ఉదాహరణ, మనం తినే చేపలలో బొచ్చ, మట్ట అని ఒక 2 ఉంటాయి. ఆ రెండిట్లలో నాకు తెలిసి తెలంగాణ ప్రాంతంలో కానీ ఆంధ్ర ప్రాంతంలో కానీ కొర్రమీనుకు ఉన్నటువంటి పేరు ఇంకో దానికి లేదు. మహా అంటే 500 రూపాయలు కిలో. అదే పులస మనకు దగ్గర పులస 3000 నుండి 4000 5000 అమ్ముడుపోతుంది. ఎందుకు అంటే పులస వాటర్కి ఎగనెస్ట్గా పోతుంది, గోదావరికి ఎగనెస్ట్గా పోతుంది. సో వేణుస్వామి కూడా పులసలా అంటోడే, వేణుస్వామి కూడా గోదావరికి ఎగనెస్ట్గా పోతాడు. అంటే ప్రజెంట్ ట్రెండ్కి ఎగనెస్ట్గా పోతున్నాయి కాబట్టి దీంట్లో ఒడిదొడుకులు వస్తాయి. ఈ సోషల్ మీడియా వేసే రాళ్ళు నథింగ్, వాళ్ళు వేసే రాళ్ళతో ఇల్లు కట్టుకునే బాపతినే, నా అంత తిక్కనా కొడుకు లేడు. సో దీనికి భయపడే సవాలే లేదు. మనకు చాలా క్లయింట్లు ఉన్నారు, చాలామంది వ్యవహారం ఉంది, నా ఓన్ క్లయింటేల్ ఉంది, నన్ను నమ్ముకున్నటువంటి ఓన్ క్లయింటేల్ ఉంది. రాబోయే 10 సంవత్సరాలకు పర్ డే 10 మంది చొప్పున పెట్టుకున్నా నాకు నెక్స్ట్ 10 ఇయర్స్ వరకు క్లయింట్లు ఉన్నారు. సో నాకు వచ్చే టెన్షన్ ఏం లేదు. స్వామి, ఈ మధ్యకాలంలో సెలబ్రిటీస్ని ఎక్కువగా, ఎస్పెషల్లీ హీరోయిన్స్ని కూర్చోబెట్టి పూజలు ఎక్కువగా చేసినట్టు కనిపించారు. వాస్తవంగా వాళ్ళ పూజలు ఫలించే విధంగానే జరిగిన పూజలా అవి, లేకపోతే కేవలం మీరు డబ్బులు సంపాదించుకోవడానికే జరిగిన పూజలా అవి? ఒకటి. రెండోది, వేణుస్వామి మాయమాటలు చెప్పి సెలబ్రిటీస్కి ఈ పూజ చేస్తే నువ్వు చాలా పెద్ద సెలబ్రిటీ అవుతావు అని చెప్పి ఒక చిన్న ట్రోల్స్ చూసాం మొన్న. దాన్ని ఏ రకంగా స్పందిస్తారు? నిజంగా కాసేపు ట్రోల్స్ని పక్కన పెడతా, ఆధ్యాత్మికంగా ఆ పూజకున్న విలువేంటి, అందులో ఉన్న యోగ్యతలు ఏంటి, చేస్తే ఎలాంటి లాభాలు ఉంటాయి, దయచేసి అది చెప్పండి. షూర్ అన్ని క్లబ్ చేయొద్దు. ఇక్కడ వేణుస్వామి అమ్మాయిల దగ్గర డబ్బులు తీసుకునే అంత నీచుడు కాడు. వేణుస్వామి, మీకు తెలియనటువంటి వేణుస్వామి ఉన్నాడు. వేణుస్వామిలో సోషల్ వర్కర్. సో సామాజికమైనటువంటి బాధ్యతగా నా వంతు సహాయంగా ప్రస్తుతం
ఒక 20 మంది రేప్ విక్టిమ్స్ నేను దత్తత తీసుకున్నా. 2014 సంవత్సరం నుండి నేను నా భార్య కలిసి 2014 సంవత్సరం అంటే 10 సంవత్సరాలు అవుతుంది. 15 మందిని తీసుకున్నాము లాస్ట్ 10 ఇయర్స్. లాస్ట్ మంత్ జూన్ 1వ తేదీ నాడు ఇంకో 5 మందిని దత్తత తీసుకున్నాము.